ఏసీబీ కోర్టులో రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ ను దాఖలు చేశారు. సిట్ సీజ్ చేశామని చెప్తున్న 11 కోట్లతో తనకు సంబంధం లేదన్నారు రాజ్ కేశిరెడ్డి. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్నారు. ఆ ఫామ్ హౌస్ తీగల విజేందర్ రెడ్డికి చెందినదని చెప్పారు. తీగల విజేందర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయన్నారు. విజేందర్ రెడ్డి కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో లావాదేవీలు చేస్తారని చెప్పారు. అంతకుమించి విజేందర్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. సిట్ కట్టుకథలు చెప్పి తనకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోందన్నారు రాజ్ కేశిరెడ్డి. ఏసీబీ కోర్టులో రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ ను దాఖలు చేశారు. సిట్ సీజ్ చేశామని చెప్తున్న 11 కోట్లతో తనకు సంబంధం లేదన్నారు రాజ్ కేశిరెడ్డి. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్నారాయన. ఆ ఫామ్ హౌస్ తీగల విజేందర్ రెడ్డికి చెందినదని చెప్పారు. తీగల విజేందర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ను ఉన్నాయన్నారు. విజేందర్ రెడ్డి కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో లావాదేవీలు చేస్తారని చెప్పారు. అంతకుమించి విజేందర్ రెడ్డితో తనకెలాంటి సంబంధం లేదన్నారు ఆయన. సిట్ కట్టుకథలు చెప్పి తనకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోందన్నారు రాజ్ కేశిరెడ్డి. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ అలాగే రవీందర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, రాజ్ కేశిరెడ్డి పిటిషన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, ఈరోజు ఉదయం నుండి అటు సిట్ పోలీసులు, ఎల్లో మీడియా కలిసి చేసినటువంటి ఒక దుష్ప్రచారానికి సంబంధించి సిట్టు రోజుకో కట్టుకథ అల్లుతుంది. ఆ కట్టుకథల గుట్టు ఇప్పుడు రట్టయిందని చెప్పొచ్చు. సాక్షాత్తు ఈరోజు ఉదయం నుండి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏవన్గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డికి సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయలను అక్రమ మద్యం కేసులో సంబంధించినటువంటి నగదు స్వాధీనం చేసుకున్నామంటూ సిట్ అధికారులు ఏదైతే ప్రచారం చేశారో అది పచ్చి అబద్ధమని సాక్షాత్తు ఏవన్ రాజ్ కేశిరెడ్డి ఆ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వాస్తవానికి ఏదైతే ఈ సిట్టు ఈరోజు సీజ్ చేసినట్టు చూపించినటువంటి నగదు ఉంది, ఇది హైదరాబాద్లో సమీపంలో ఉన్నటువంటి కాచారంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో పట్టుబడినటువంటి ఈ 11 కోట్లకు సంబంధించి ఈరోజు ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా రాజ్ కేశిరెడ్డి తన అఫిడవిట్ దాఖలు చేశారు. అసలు ఆ 11 కోట్ల రూపాయల నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఏదైతే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి యజమానికి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి, కోట్ల రూపాయల టర్నోవర్ నిర్వహించేటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో దొరికినటువంటి డబ్బును తన డబ్బుగా దాన్ని ఆపాదిస్తూ సిట్ పేర్కొన్నవాడు. ఇది కేవలం తన బెయిల్ని అడ్డుకోవడం కోసం సిట్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది కుట్ర మాత్రమే. ఇందులో సిట్ చెప్తున్నవన్నీ కూడా పచ్చి అబద్ధాలే అని రాజ్ కేశిరెడ్డి తన న్యాయవాదుల ద్వారా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎందుకంటే ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అనేక ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఉన్నాయి వర్ధమానికి సంబంధించినటువంటి. ఎవరైతే ఈ కేసులో పేర్కొన్నటువంటి వ్యక్తి ఉన్నారో బాలరెడ్డి కుటుంబానికి సంబంధించి అనేక వ్యాపారాలు ఉన్నాయి, వందల కోట్ల టర్నోవర్ జరిగే వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు జరిగినటువంటి డబ్బుని నా బెయిల్ని అడ్డుకోవడం కోసం ఈ కేసులో సిట్ ఇప్పటికీ అనేక అబద్ధాలు చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఈ నగదు కూడా తనదిగా చెప్తోంది. వాస్తవానికి నా భార్యకు ఆ యాజమానికి కూడా ఎటువంటి సంబంధం లేదు. తన భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక కొద్ది ఏదైతే చిన్న ఆర్ఎట్ ఆసుపత్రిలో నా భార్యకు ఉన్నది కేవలం అతి చిన్న వాటా మాత్రమే. ఇది కేవలం తన బెయిల్ని అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమని రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. సో చాలా స్పష్టంగా ఈరోజు ఉదయం నుండి కూడా 11 కోట్ల రూపాయలను పట్టుకున్నట్టు ఎప్పుడో 2024 జూన్ నాటి డబ్బులు ఇప్పుడు పట్టుకుంటున్నట్టుగా, అదంతా కూడా లిక్కర్ మద్యానికి సంబంధించినటువంటి డబ్బులే, లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి కమిషన్లకు సంబంధించిన డబ్బులంటూ సిట్టు ఒక ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ ప్రచారాన్ని ఇప్పుడు రాజ్ కేశిరెడ్డి తిప్పుకోవటం, దీనికి సంబంధించి అసలు తనకు ఎలాంటి సంబంధం, ఎందుకంటే ఇది రాజ్ కేశిరెడ్డి డబ్బులు కానీ రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈ డబ్బుని అక్కడ ఉంచినట్టుగా ఒక ప్రచారం చేస్తూ వచ్చింది. సిట్టు ఒక కేసును బిల్డప్ చేస్తూ వచ్చింది. అయితే ఇదంతా ఒక పచ్చి అబద్ధం, ఒక కట్టు కదని రాజ్ కేశిరెడ్డి తేల్చి చెప్పారు. తన అఫిడవిట్లో కూడా కోర్టులో కూడా ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. చాలా స్పష్టంగా ఇది కేవలం తన బెయిల్ను అడ్డుకోవడం కోసం. ఎందుకంటే ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా పూర్తయింది. ఈ జూలై
19 కేసులో ఛార్జ్షీట్ వేశారు. ఇప్పటికే అనేక రోజులైంది అరెస్టులు చేసి, అయినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. సో ఇప్పుడు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ బెయిల్ను అడ్డుకోవడం కోసం, బెయిల్ రాకుండా చేయడం కోసమే సిట్ ఇటువంటి అబద్ధాలను తెరపైకి తీసుకొచ్చింది ఒక కట్టు కదని స్పష్టం చేసింది. సో దీంతో రాజ్ కసిరెడ్డి ఎఫిడవిట్తో ఈరోజు ఉదయం నుండి ఒకవైపు సిట్టు, మరొక వైపు ఎల్లో మీడియా కలిసి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంగానే అల్లినటువంటి కట్టు కథలు వెనుకున్నటువంటి గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. సో ఈ 11 కోట్లకి రాజ్ కసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఆ వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యానికి తనకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అరేటర్ హాస్పిటల్లో తన భార్య ఒక చిన్న ఏదైతే ఒక డైరెక్టర్గా ఉన్నప్పటికీ కూడా అతి చిన్న వాటా తన భార్యకు ఉంది తప్ప అంతకుమించి ఎటువంటి వ్యాపార లావాదేవీలు కూడా లేవు. ఇది పూర్తిగా ఇది మద్యం కేసుకు సంబంధించిన నగదంటూ చెప్పడం అనేది పచ్చి అబద్ధం అని స్పష్టం చేశారు. సో ఒక్కొక్కటి మనం సిట్టు అల్లుతున్నటువంటి కట్టు కథలు గుట్టి ఎప్పటికప్పుడు రట్టు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ కేసులో సాక్ష్యాలు లేక, ఎందుకంటే 3,200 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. ఆ స్కామ్కి సంబంధించిన మనీ ట్రయల్కి సంబంధించి ఏది కొత్తగా ఇప్పటి వరకు కూడా సిట్టు సీజ్ చేసినటువంటి దాఖలా లేవు. న్యాయమూర్తి కూడా మొన్న బెయిల్ పిటిషన్ల పైన విచారణ సందర్భంగా విచారణ అధికారులను అడిగారు, సిట్ అధికారులు అడిగారు, మీరు గతంలో ఎప్పుడో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు ఆస్తులు సీజ్ చేసి వాటిని చూపిస్తున్నారు తప్ప ఈ కేసులో మీ విచారణలో ఏం కనుగొన్నారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ నగదు ఆ డ్రామాకి తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కూడా తన అఫిడవిట్లో అదే అంశాన్ని చెప్పారు. ఇది ఈ డబ్బుకి తనకి ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. అనుశ్రీ, సతీష్, మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా ఇరికించే ప్రయత్నం చేయటం, లేదా వాళ్ళని బయటికి రాకుండా వారిని నిర్బంధించేందుకు చేస్తూ ఉన్న ప్రయత్నం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఇలాంటి నిజాలు బయటికి రావటం, లేదా దానికి సంబంధించిన ఆధారాలను బయటకు చూపించడంతో అది నీరు గారుస్తున్న పరిస్థితి, అంటే ప్రజలకి క్లియర్గా అర్థం చేయిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ కేసు ప్రారంభమైనప్పటి నుండి సిట్టు తప్పుడు ఆరోపణలతోని, తప్పుడు స్టేట్మెంట్లతోని, బలవంతపు వాంగ్మూలాలతోని అధికారులను, ఉద్యోగులను బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా చెప్పించినటువంటి స్టేట్మెంట్లతోని కేసును బిల్డప్ చేస్తూ వస్తుంది. వాస్తవానికి ఎటువంటి స్కాము లేదు, ఎటువంటి ఆధారాలు లేవు ఈ కేసుకి సంబంధించి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎక్కడ కూడా తగ్గలేదు. 2019లో 16,000 కోట్లు ఉన్నటువంటి ఆదాయం 2024కి 25,000 కోట్లకి చేరింది. అటువంటిప్పుడు స్కామ్ జరిగేటువంటి అవకాశం లేదు. ఇంకొక వైపు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక్క రూపాయి కూడా డైవర్ట్ అయినట్టు ఈ కేసులో ఎక్కడ కూడా లేదు. కేవలం కమిషన్ల రూపంలో వచ్చిందంటూ అదే పెద్ద స్కామ్ అంటూ ఒక కట్టు కథను అల్లి కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఎవరిని విరికించాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకుంటారో, దాని చుట్టూ దానికి కొన్ని స్టేట్మెంట్లను ఉద్యోగుల చేత వాళ్ళు బెదిరించి, ఎందుకంటే ఇప్పటికే వాసుదేవరెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి 3 సార్లు హైకోర్టుకి చెప్పారు, నన్ను బలవంతంగా వేధిస్తూ ఉన్నారు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి. అదేవిధంగా సత్యప్రసాద్ చేత ఇంకొక మహిళా ఉద్యోగి చేత బెదిరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళని బెదిరించారు, కొట్టారు కూడా. కొట్టినందుకు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇలాంటి అనేక పరిణామాలు ఉన్నాయి. ఏ కేసులో లేనన్నటువంటి కాంట్రవర్సీ ఇదిలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కొత్తగా ఈ కేసులో మనీ ట్రయల్ని పట్టుకోలేదు. ఏవో ఇలా ఈ విధంగా కొత్తగా ఇప్పుడు మేము కనిపెట్టామని చెప్పే ప్రయత్నం చేసేప్పుడు కూడా అది కూడా బెడ్స్ కొట్టింది. ఈరోజు ఉదయం 11 కోట్ల రూపాయలు మేము కొత్తగా కనిపెట్టినట్టు చూపించి, కాకపోతే ఇది ఒక మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి యజమానికి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ మద్యం కేసుకు సంబంధించినటువంటి డబ్బులు అనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం, ఇవి బెయిల్ అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే రాజ్ కసిరెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. కోర్టు 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఆధారాలు చూపించడం కోసం పోలీసులు, సిట్ అధికారులు పడుతున్నటువంటి అవస్థలు ఇవి. ఈ అవస్థల్లో భాగంగా ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారనే విషయం మరొకసారి స్పష్టమైంది. రాజ్ కసిరెడ్డి చాలా స్పష్టంగా ఈ 11 కోట్లకు తనకి ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని తన అఫిడవిట్ రూపంలో ఈరోజు ఏసీబీ కోర్టులో దాఖలు చేసి ఈ సిట్ అధికారులు అల్లినటువంటి ఒక కట్టు కథకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చూస్తున్నాం తన బెయిల్ని అడ్డుకునేందుకే సిట్ అధికారులు తీసుకొచ్చిన మరొక ప్రచారం అన్నట్లుగా తెలుస్తోంది రాజ్ కసిరెడ్డి అఫిడవిట్ ద్వారా. ఎలా చూడొచ్చు?
అనుశ్రీ గత సంవత్సర కాలంగా లేని మద్యం స్కామ్ని ఉన్నట్టు చూపిస్తూ సిట్ అధికారులు ఏ విధంగా కట్టుకథలు బేతాల కథలు అడుగుతున్నారో దాన్ని ఇంకా మరికొంతకాలం కొనసాగించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదు శివార్లో కాచారంలోని ఒక ఫామ్ హౌస్లో దొరికినటువంటి 11 కోట్ల రూపాయలు కూడా మద్యం కేసుతో ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఈ కేసులో దొరికినటువంటి ఆ 11 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిందని కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. కానీ సిట్ అలుగుతున్నటువంటి కట్టుకథలు బేతాల కథలు ఏమన్నాయో వాటికి ఉదయం నుంచి ఎల్లో మీడియా మరికొంత మసాలా అద్దుతూ నానా హడావుడి చేస్తుంది. సిట్ అధికారులు కానీ ఎల్లో మీడియా కానీ చేస్తున్నటువంటి హడావుడి చూస్తుంటే అసలు ఈ కేసులో ఏమి లేదన్నది వాస్తవంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలిసిపోయింది. కానీ ఇప్పటికే ఈ నిందితులందరూ కూడా దాదాపు 100 రోజులు ఉన్నారు. ఇప్పుడు A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఇప్పటికే 100 రోజుల వరకు ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ రేపు 1వ తారీఖున కోర్టు ముందు రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు 11 కోట్ల రూపాయలు అక్కడ దొరికాయని అవన్నీ కూడా రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నెలలో అక్కడ దాచిపెట్టారనేటువంటి ఒక వాంగ్మూలాన్ని తీసుకొని మొత్తం కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. 1వ తారీఖున ఇతనితో పాటు బాలాజీ గోవిందప్ప తదితర ముఖ్యమైనటువంటి వ్యక్తులు అందరూ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రాబోతున్న నేపథ్యంలో ఈ కట్టుకోతను సరికొత్తగా మళ్ళీ సిట్ అధికారులు తెర మీద తెచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం బాలాజీ గోవిందప్ప సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వచ్చిన సమయంలో కూడా ఆయన ఇంటి మీద దాడులు చేశారు. హైదరాబాద్లో ఆయన పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లో కూడా సోదాలు చేసి మరికొంత కీలకమైన డాక్యుమెంట్లు సేకరించామంటూ ఆయన బెయిల్ పిటిషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు 1వ తారీఖున రాజ్ కేసిరెడ్డి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో 11 కోట్లు దొరికాయని అవన్నీ కూడా రాజ్ కేసిరెడ్డి అక్కడ జూన్ నెల 2024లో దాచిపెట్టారంటూ కట్టుకథ కొత్తగాలుతో మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఇదే విధంగా వ్యవహారం నడుస్తుంది. నిజానికి 3,200 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వచ్చిందని మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తుంది, సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఏ విధంగా నష్టం వచ్చిందనేది చెప్పడానికి ఒక్కటంటే ఒక ఆధారం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వానికి కేవలం 16,000 కోట్ల రూపాయల మాత్రమే ఆదాయం మద్యం మీద వస్తుంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 25,000 కోట్ల రూపాయల వరకు పెరిగిపోయిన పరిస్థితి. సో అలాంటప్పుడు ప్రభుత్వానికి ఎక్కడ నష్టం వచ్చిందంటే సిట్ అధికారుల దగ్గర సమాధానం చెప్పడానికి ఏం లేదు. అట్లాగే ఈ మొత్తం కథని తెర వెనుక నుంచి నడిపిస్తున్నటువంటి లోకేష్ కానీ చంద్రబాబు దగ్గర కూడా సమాధానం లేని పరిస్థితి. ఏదో విధంగా ఈ కేసులో నాయకులందరినీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు జగన్ చుట్టూ ఉండేటువంటి ముఖ్యమైన కీలకమైన వ్యక్తుల్ని మరికొంతకాలం జైల్లో ఉంచాలనేటువంటి లక్ష్యంతో ఈ విధంగా కుట్రలు పడుతూ ఇప్పుడు లేని మద్యం కేసులో 11 కోట్ల రూపాయల నగదు దొరికిందంటూ కొత్తగా భేదాల ఖాతాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుశ్రీ రైట్, థ్యాంక్ యూ రవీందర్.